హాయ్ అండి, నమస్కారం. నేను మీ జోర్దార్ సుజాత. మీ అందరికి ఒక ముచ్చట చెప్దామని వచ్చిన. అదేంటంటే క్యాన్సర్. ఈ పేరు వింటేనే అమ్మో ఎక్కలేని మనకు కొడుతుంది కదా. కానీ మనం వ్యాధి మీద కంటే పరిష్కారం మీద దృష్టి పెడితే సమస్యను మన చేతులతో మనమే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. అట్లా మీకు మంచి మంచి పరిష్కారాలను చెప్పడం కోసం ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న నాగేశ్వర ఆయుర్వేదిక్కి వచ్చిన. క్యాన్సర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం. సరేనా? రండి పోదాం. నమస్కారం అండి. క్యాన్సర్ పేషెంట్స్కి కేవలం మందులు మాత్రమే కాకుండా వాళ్ళు తీసుకునే డైట్ గురించి కూడా గైడెన్స్ ఇస్తారా? వాళ్ళు డాక్టర్ని నేరుగా కలవచ్చునా? అవునండి, కలవచ్చు. డాక్టర్ని కలవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టేషన్ తీసుకోవాలి. దాని తర్వాత డాక్టర్ నుంచి కన్సల్ట్ అయ్యి రిపోర్ట్స్ చూస్తారు. రిపోర్ట్స్ చూసి దాన్ని బట్టి ఏదైతే ప్రాబ్లం ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేసి దాంతోపాటు మీకు డైట్ అనేది ఇస్తారు, ప్లస్ మెడిసిన్ కూడా ఇస్తారు. చూసారు కదా, మనకి 70 to 80% ఇన్ఫర్మేషన్ మొత్తం రిసెప్షన్ దగ్గరనే దొరికింది. ఇక కావాల్సింది పూర్తి డీటెయిల్స్ మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాము. రండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. హాయ్ డాక్టర్, ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్కి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ గురించి ఆల్మోస్ట్ 80% రిసెప్షన్లోనే చెప్పేసినారు. కానీ యాజ్ ఎ డాక్టర్గా మీరు పేషెంట్స్కి ఎటువంటి భరోసా ఇస్తున్నారు? వాళ్ళని మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? క్యాన్సర్ అంటే మనం ఏమనుకుంటాం, సెల్స్ అబ్నార్మల్గా గ్రో అవుతున్నాయి, వాటిని తీసేస్తే చాలు అని మామూలుగా అనుకునే అపోహ. కానీ క్యాన్సర్లో ఏమవుతుందంటే డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అది మ్యూటేషన్స్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన మెడిసిన్స్తో ఆ డిఎన్ఏ డ్యామేజ్ ఏదైతే జరిగిందో దాన్ని రిపేర్ చేస్తామన్నమాట. సో కొత్తగా వచ్చే సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మంచిగా వస్తాయి. అలాగే ఆల్రెడీ స్ప్రెడ్ అవుతున్న క్యాన్సర్ ఆగిపోయి ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకుంటుంది. క్యాన్సర్ పేషెంట్స్కి డైట్ ప్లాన్ అనేది హెల్ప్ అవుతుందా? ఎవ్రీ పర్సన్కి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ పేషెంట్కి అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాగేశ్వర ఆయుర్వేదిక్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి పర్సనలైజ్ డైట్ ప్లాన్ అనేది ఇస్తాం. ఒకరు తీసుకోవాల్సి వస్తే ఎలాంటి పరిస్థితుల్లో తీసుకోవాలని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్యాన్సర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ కీమోథెరపీ చేయించుకుంటూ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు, బాధపడుతుంటారు. సో ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటూ మన నాగేశ్వర ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ తీసుకొచ్చినా అవి ఎట్లా ఉపయోగపడతాయి? సో క్యాన్సర్ పేషెంట్స్ కీమో, రేడియేషన్ తీసుకొని ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు. మీరు చెప్పినట్టు స్ట్రెస్ అవుతారు, వాళ్ళ డైజెషన్ ప్రాబ్లం ఇబ్బంది పడతారు, స్లీప్లెస్నెస్ ఇవన్నీ అవుతాయి. సో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మనం మెడిసిన్స్ వాడవచ్చు. మన మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. సో కీమోతో పాటు తీసుకోవచ్చు, కీమో అయిపోయి ఉన్న పేషెంట్స్ కూడా మన మెడిసిన్స్ వాడచ్చు. చూసారు కదా, డాక్టర్ కూడా 100కి 200% ఎంత క్లియర్గా చెప్పినారో. క్యాన్సర్తో పోరాడాలంటే మనం మింగే మందులు మాత్రమే కాదు, మన శరీరం లోపలికి వెళ్ళొచ్చే బలం, దాంతోపాటు మనం తీసుకునే డైట్, ఆహారం కూడా అంతే ఇంపార్టెంట్. అట్లయితేనే మనం క్యాన్సర్ని జయించవచ్చు. వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి గిద్దలూరు, ఒంగోలు, వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు. క్యాన్సర్ చికిత్స కోసం నాగేశ్వర ఆయుర్వేదిక్ క్యాన్సర్ హాస్పిటల్ని సంప్రదించండి.